అందిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని లోకిస గ్రామంలో 114 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ జిల్లా ఉప అధ్యక్షుడు మక్కువ శ్రీధర్, టీడీపీ మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, గోవింద తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం మండలం లోకిస్ గ్రామంలో పల్లె పండుగలో ఇచ్చినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ₹1 కోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి 15 లక్షలు శాంక్షన్ ఇస్తే దాంట్లో 90 లక్షల వరకు గ్రౌండ్ అయ్యాయి. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే గత గవర్నమెంట్ గ్రామాలు వదిలేసే గ్రామ అభివృద్ధి పట్ల పూర్తిగా విచ్ఛిన్నం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా కనీస సౌకర్యాలు, వాళ్ళు నడిచేటువంటి రోడ్డు, వాళ్ళ ఇంటి నుంచి వదిలేటువంటి డ్రైన్లు కూడా చాలా వరకు ఈరోజు చూశాను. కనీసం ఇంతవరకు కూడా వేసుకోకపోవడం అంటే దురదృష్టకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతవరకు చేసుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నాం. మరి అదే అంతేకాకుండా ఈరోజు జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి వేడుకలు ఈరోజు జిల్లాలో చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి మంచి పనులు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 200 సంవత్సరాల క్రితం ఆయన తీసుకొచ్చిన విధానాలు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక